శుక్లము పురుషులకి, శోణితము స్త్రీలకి ఏర్పడుతుందన్నమాట. ఇది అలాగూ ఏర్పడిన తర్వాత ఆ శరీరము మరి స్త్రీ పురుషుల వివాహానంతరం కలయిక ఉంటుంది. ఆ కలయికలో ఈ రెండు భేటీ అయిన తర్వాత అది ముద్ద కడుతుంది, అది పిండం అన్నారు. ఆ ముద్ద కడితే ఒక నెలకి కోడిగుడ్డు అంత అవుతుంది. ఎందుచేత? దాంట్లో జీవ ప్రమాణం ఉంది, ఆత్మ చైతన్య ప్రమాణం ఉంది, కాబట్టి పెరుగుదల ఉంది ఆ ముద్దకి. నెల వచ్చేసరికి కోడిగుడ్డు అంత అవుతుంది. మరి రెండో నెలలో మళ్ళీ ఈ ముద్ద మీద ముద్ద ప్రారంభం అవుతుంది అన్నమాట. అది శిరస్సు మనకి. ఈ విధంగా పరిమాణం చెందుతుంది. తర్వాత ఒక నెలకి మొదటి ముద్దలో ఈ కాళ్ళు, ఈ చేతులు, ఈ పొట్ట విభాగాలు ఏట్లకయ్యి ఏర్పడ